భారతదేశంలో 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేసిన గొప్ప భక్తుడు. మొట్టమొదటి యూనివర్సిటీ భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి. న్యూస్ పేపర్ ప్రింట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి. ఆయన గురించి ఎన్నో గొప్ప చరిత్ర చెప్తుంది. ఆయన పేరే ద గ్రేట్ విలియం కేరీ. 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు. ఆయన ఇంగ్లాండ్ నుంచి మిషనరీగా భారతదేశానికి బయలుదేరి వచ్చేటప్పుడు, ఎవరు వెళ్తారు భారతదేశానికి మిషనరీగా అంటే, నేను వెళ్తాను అన్నాడు. వాస్తవంగా ఒకప్పుడు ఈయన పరిస్థితి ఏంటో తెలుసా? చెప్పులు కుట్టుకునేవాడు. ఆ చెప్పులు కుట్టుకునే పరంపరలో మిషనరీగా వెళ్ళాలి అనే భారభరితమైన హృదయంతో నేలలో అలికి ఆ మెత్తటి నేల మీద అక్షరాలు రాసి హిబ్రూ నేర్చుకున్నాడట. భారతదేశంలో కొన్ని భాషలు నేర్చుకున్నాడట. ప్రపంచంలో అనేక భాషలు నేల మీద రాసి భాషలు నేర్చుకున్నాడట. నేల మీద భారతదేశ పటం గీసుకొని ఆ పటం మీద చేయబెట్టి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడట. మిషనరీగా వెళ్తానంటే కొంతమంది ఎగతాళిగా, చెప్పులు కుట్టేవాడు భారతదేశానికి మిషనరీగా వెళ్తాడట. మహాపండితుల వల్లే కాలేదు, ఈయన వల్ల ఏమవుతుంది? నెగిటివ్గా మాట్లాడారు. అయినా నేను వెళ్తానని నిలవబడ్డారు. మొత్తానికి ఆయన వెళ్తాను అని తీర్మానం చేసుకొని బయలుదేరే పరంపరలో సాగనంపే సన్మాన సభ జరుగుతుంది. కొంతమంది ఆయన మీద పనిగట్టి ఆయన ఎక్కడైతే నిలవబట్టడానికి ఫుల్ ఫీట్ ఎక్కబోతున్నాడో ఆ ఫుల్ ఫీట్ మీద చెప్పుల దండ వేలాడదీశారట. ఏ దండ? ఎందుకు వేలాడదీశారో తెలుసా? చెప్పులు కుట్టేవాడు మిషనరీకి వెళ్తాడట. ఇవే బతికే, చెప్పులు కుట్టేవాడు మిషనరీకి వెళ్తాడట. ఎగతాళిగా కొంతమంది అన్నారట, చెప్పులు కుట్టేవాడు ఎగతాళి కంటే ఫుల్ ఫీట్ ఎక్కి, అయ్యా నేను చెప్పులు తయారు చేసే అంత గొప్పోడిని కాదయ్యా. ఐఎమ్ నాట్ షూ మేకర్. కొత్త చెప్పులు కుట్టి తయారు చేసే అంత గొప్ప స్థితిమంతుడిని కాదయ్యా. పాత చెప్పులు రిపేర్ చేసే పేద బ్రతుకయ్యా నాది. ఒకవేళ నేను కుట్టిన చెప్పులు మీవేమైనా తెగిపోతే నా దగ్గరికి తీసుకురండి అయ్యా, మీ చెప్పులు కుట్టిన తర్వాతే భారతదేశానికి వెళ్తాను అన్నాడట. సభికులు అక్కడ కూర్చున్న వాళ్ళు, ఎగతాళి చేయటానికి కూర్చున్న వాళ్ళు తలదించుకున్నారట. అప్పుడే అనుకున్నారట, వీని దీనత్వమే భవిష్యత్తులో భరతగడ్డలో శిఖరాల మీదకి తీసుకొని వెళ్తుంది. 44 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు. మన తెలుగు భాషలో కూడా కొంత బైబిల్ తర్జుమా చేసింది ఆ భక్తుడే. ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. అద్భుతం. భారతదేశానికి మొట్టమొదటి మిషనరీ, అధునాతన కాలంలో పౌలు అని పేరు వహించిన వాడు. ఆ దీనత్వమే చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో ఆయన చరిత్ర రాయబడింది. చరిత్రను తిరగరాసే అద్భుతమైన వ్యక్తిగా మారిపోయాడు.